కన్ను మారితే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంత కొత్త నాటకాలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క వాళ్ళకు ఉరికిచ్చేటట్టున్నారు వీళ్ళను. 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్. మొదల 100 కోట్లు తెచ్చి డంప్ యార్డ్ తీసినాకనే పోటీ చేయాలి బీజేపీ. ఇక కాంగ్రెస్ ముస్లిం చూడని చూస్తుంది. ఒకవేళ కండువలు కప్పుతుంటే ఒక ఆయన చెప్పేసిండు. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కూడా చాలా రాంగ్ పద్ధతిలో చేసిర్రు. వాస్తవంగా ఏంటంటే డిలిమిటేషన్ ఉన్న కాడ ప్రతి డివిజన్లో కూడా ఎంతమంది ఎస్టీ ఎస్సీ బీసీ జనాభా ఓసీ జనాభా గణాంకం చేసి దాని తర్వాత పబ్లికేషన్ చేసి ఆబ్జెక్షన్ తీసుకొని మరి రిజర్వేషన్ చేసే ప్రక్రియ గత 75 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక విచిత్రమైనది చాలా మందికి తెలియదు. 2024 షీప్ సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశారు. ఎంత ఘోరం అంటే ఓట్ల కన్నా సెన్సెస్ తక్కువ ఉన్నది. ఆశ్చర్యం ఇది. జనాభా తక్కువ చూపించారు. 2011 సెన్సెస్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లోటి 2024 షీప్ సర్వే జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లు వేరు. అది జరిగినప్పుడు డిలిమిటేషన్ కాలే. 11 జరగలే, 25 24 కాలే. మొన్న 25 జూన్లో ఇక్కడ డిలిమిటేషన్ 66 డివిజన్లు అయినాయి. ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో తెలియదు అసలు. రిజర్వేషన్ ప్రక్రియనే తప్పుగా చేసిరని నేను భావిస్తున్నా. కొందరు కోర్టుకేం తెలిసింది, పేపర్లు వచ్చింది. ఓ ఎస్సీ అయ్యే డివిజన్ను జనరల్ చేసిరని, జనరల్ అయ్యే డివిజన్ను ఎస్సీ చేసిరని, ఓ బీసీ అయ్యే డివిజన్ను జనరల్ చేసిర్రు, జనరల్ అయ్యే డివిజన్ను బీసీ చేసిరని. ఒక ప్రభుత్వ ప్రక్రియ అనేది స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి 2019 చట్టంలో మున్సిపల్ యాక్ట్ 11 ప్రకారం చూపించిన ప్రకారంలో గొప్పగా ఎన్నికలు ఏ విధంగా చేయాలి, రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి, డిలిమిటేషన్ ఏ విధంగా చేయాలని ప్రక్రియ ఉంది. అలా చట్టం లేదు. జీవో 9 తీసారు, నూకేసారు. అసలు మీరు పబ్లికేషన్ చేయలే. షీప్ సర్వేది కరీంనగరు కాన్సెన్స్లో కావచ్చు, కరీంనగర్ నగరంలో కావచ్చు, షీప్ సర్వేలా ఎంత పాపులేషన్ వచ్చింది, అందులో ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీలు ఎంత అనేది పబ్లికేషన్ చేయాలి. షీప్ సర్వే తీసుకొని అందులో వచ్చిందని ఏ డివిజన్ల పడితే ఆ డివిజన్ల వారేసి చేసేసారు. కథం దాది చేసారు, చేయింది. చాలామంది కొట్టును ఆశ్రయించారని తెలిసింది. ఆ ప్రక్రియ రాంగ్ జరిగిందని బీఆర్ఎస్ మేము ఆరోపణ చేస్తుంటాం. 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ నగర ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెం అన్న. మరి నోరా ఏమన్నదా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? గొప్పోళ్ళని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలోళ్ళని చేసినావని చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి, నగర ప్రజలు. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి గల్లులలో ఇరుక్కుంటా ఎవ్వరు కొడితే వాళ్ళకి కండలు ఎత్తుండు. అంటే బీఆర్ఎస్ఏ తప్ప నాయకులు మీరు లేరని ఒప్పుకున్నారు. బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నారు. మా నాయకులు లేరు, మళ్ళీ గెలిచిన వాళ్ళు లేడు, మళ్ళీ పోటీ చేసే దిక్కు లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ళలో ఉన్న కార్పొరేటర్లు మంచిగా పనిచేసారు. గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఆ కార్పొరేట్లకు మంచి పేరు ఉంది. వాడలలో ఆశ చెప్పాలి, పార్టీ మార్చాలి, ప్రలోభాలు పెట్టాలి, పార్టీ మార్చాలి. వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలని చూస్తున్నవి ఈ రెండు పార్టీలు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు 5 ఎలక్షన్లకు పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు, నీ ఏబీవీపీ కార్యకర్తలు ఎటువేరు, నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేరు? వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా? వాళ్ళని అందరు నిలగొట్టుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసుకోవాలని ప్రలోభాలు పెట్టుడు. ఇక కాంగ్రెస్ పోయినసారి 0, 2 ఏళ్ళ నుంచి ₹1 తేలే. వాడళ్ళకు ఉరికిచ్చేటట్టున్నారు వీళ్ళను. ఎందుకంటే 2023 3వ తారీఖు వరకు జరిగిన అభివృద్ధి, సీఎం ఇన్సూరెన్స్లో 132 కోట్లతో జరిగే అభివృద్ధి పనులు స్విచ్ ఆఫ్ చేసినట్టు బంద్ అయినాయి. దాదాపు 66 రోజులు కరీంనగర్ నగరంలో తవ్వి పెడితే 2 సంవత్సరాల నుంచి ఆ గల్లల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కలెక్టర్ని కలవడం జరిగింది, కమిషనర్ గారు కలవడం జరిగింది ప్రజలను తీసుకొని. అయినా చీమ గుట్టినట్టు కూడా లేదు. మీరు ఏమని తిరుగుతారు? మరి గంగుల కమలాకర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తే ఫండ్స్ 132 కోట్లకు 72 కోట్ల వర్కులు అయినాయి. మిగతా 70 కోట్ల వర్కులు మేము ఆపినం చేపిస్తలేం, శాతనాలలో మేము అని చెప్పేందుకు తిరుగుతారా? ఉరికిచ్చేటట్టున్నారు, గల్లులలో తిరుగుతూ ఉరికిచ్చేటట్టున్నారు. మీరు చూడరు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఒక్క ప్రజలు ఉంటలేరు. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంత కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి. కరీంనగర్ పుర ప్రముఖులకు అందరికీ తెలుసు, ఈ 66 డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు 2 సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగుల కమలాకర్ నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ 3వసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఎగరేస్తేనే మళ్ళా పనులు మళ్ళీ ఊపందుకుంటాయి తప్ప అప్పటిదాకా ₹1 తెచ్చే పాపన ఓరు వీళ్ళు. ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని తెచ్చారు కేంద్ర మంత్రి గారు. 24/7 ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చిర్రు. అది చేసింది మేము. తెచ్చి ఊరంతా తీస్తా అన్నారు. ఏడాదైంది, ఏది అది కూడా బంద్ అయింది. హౌసింగ్ బోర్డు కూడా అక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో చెప్పించారు. డంపు యాడు 3 నెలల్లో తీస్తా, 100 కోట్లు తెస్తా. ఏవి 100 కోట్లు? ఇవి ఎటువాయ 100 కోట్లు? మొదల 100 కోట్లు తెచ్చి డంపు యాడు తీసినాకనే పోటీ చేయాలి బీజేపీ. అప్పటిదాకా తప్పు చేసినాం, కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నామని స్వచ్ఛందంగా తప్పుకోవాలి. మీరు ఆ 100 కోట్లు తెచ్చినాకనే పోటీ చేయాలి. ఇక కాంగ్రెస్ ముస్లిం చూడని చూస్తుంది. ఒకవేళ కండువలు కప్పుతుంటే
ఒక ఆయన చెప్పేసిండు ఆ కండోలు బట్టి కండోలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ వస్తాయో రావు అని గా పరిస్థితి కుమ్ములాటలు. కాబట్టి ప్రజలు విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా ఉద్యమం చేసిన ఉద్యమగడ్డ కరీంనగర్. ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిన గడ్డ కరీంనగర్. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరీంనగర్ అభివృద్ధి వైపు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎజెండానే ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని